నమస్తే. నేను ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేల విషయంలో 2 రోజుల క్రితమే సుప్రీంకోర్టు ఒక కీలకమైన జడ్జిమెంట్ ఇచ్చింది. వాళ్ళని తొలగించే విషయంలో 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు స్పీకర్‌కి ఆదేశించింది. అంటే చాలా కాలం పాటు ఆయన దాని మీద నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారు కాబట్టి 3 నెలల్లో ఇప్పుడు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పింది. స్పీకర్ కార్యాలయం మీద, స్పీకర్ వ్యవహరిస్తున్న తీరు మీద కూడా చాలా సీరియస్ అయింది సుప్రీంకోర్టు. సో దీంతోని ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక మొదలైనట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఎందుకు అంటే వీళ్ళు ఖచ్చితంగా ఏదైతే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించి వీళ్ళు వ్యవహరించారో అది ఖచ్చితంగా అన్ని ఆధారాలని అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నది. వాళ్ళు కూడా నేరుగా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కండువాలు మార్చుకున్నారు. అధికారిక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లో ప్రొఫైల్స్ ఇవన్నీ మార్చుకున్నారు. అన్ని ఆధారాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా 10 మంది పైన వేటు పడుతుంది అని చెప్పి బీఆర్ఎస్ చెప్తా ఉన్నది. ఇంకొక వైపు ముగ్గురు మాత్రం ఖచ్చితంగా పదవి కోల్పోయే పరిస్థితి వస్తుంది అని చెప్పి ముందు నుంచి కూడా చెప్తా ఉన్నారు. తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్. దానం నాగేందర్ బీఆర్ఎస్ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచి లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేశారు. సో ఇది ఖచ్చితంగా ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలోకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన పదవి పైన వేటుపడే అవకాశం ఉన్నది. నెక్స్ట్ కడియం శ్రీహరి, ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన కూతురికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఇప్పించుకొని ఈయన ఏకంగా ఆ వేదికల మీద ప్రచారం చేసిరు, కాంగ్రెస్ కండువాలు వేసుకొని తిరిగిరు. కానీ ఇప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారు అని చెప్పి అడిగితే ఉండాల్సిన పార్టీలోనే ఉన్నా అని చెప్పేసి తప్పించుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కక్కలేని మింగలేని పరిస్థితి. కాంగ్రెస్లో ఉన్నామంటే అది ఆల్రెడీ ఆయన రూఢి చేసినట్టు అవుతుంది. సాక్ష్యాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఆయననే ఇంకా జస్టిఫికేషన్ చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి ఆయన చెప్పుకోవట్లేదు ఏ పార్టీలో ఉన్నాను. ఇక తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ కండ కప్పుకొని కాంగ్రెస్ పార్టీ చాలా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నాడు కాబట్టి ఆయనకు కూడా పదవి గండం ఉంది. సో ఖచ్చితంగా 4 రోజులు అటు ఇటు అయినా కూడా వీళ్ళ ముగ్గురు పైన ఖచ్చితంగా వేటుపడే అవకాశం ఉన్నది కాబట్టి ఇటు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. ఇన్ని రోజులు ప్రభుత్వం ప్రెజర్తోనో ఎట్లానో వాళ్ళను ఆపుకుంటూ వచ్చిర్రు, వాళ్ళ మీద వేటు వేయకుండా కాలయాపన చేసుకుంటూ నడిపించుకుంటూ వచ్చిర్రు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు సీరియస్ అయింది కాబట్టి ఎటు చేసి వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలి, తప్పదు. ఎందుకంటే చట్టం చెప్తా ఉన్నది కాబట్టి వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలి. సో మరి ఇప్పటికిప్పుడు 10 మంది మీద వేస్తే బాగోదు కాబట్టి ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీని మీద పార్టీ నాయకులతోటి, స్పీకర్ తోటి, వీళ్ళతో డిస్కస్ చేసి తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే వీళ్ళలో ఈ ముగ్గురుతోటి ప్రస్తుతానికి రాజీనామా చేయించాలి. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు ఈ ముగ్గురుతోటి రాజీనామా చేయించే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నటువంటి అందులో పొందుపరిచిన అంశాలు ఏవైతున్నాయో ఏ తప్పిదాలు చేయొద్దో ఆ తప్పిదాలన్నీ వీళ్ళు చేసిర్రు. ఫుల్ ఎవిడెన్స్లతో సహా దొరికిపోయారు. వేరే పార్టీ బీఫామ్ల మీదనే పోటీ చేసిరు ఏకంగా. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద అనర్హత వేటు వేయాలి. లేకపోతే ఇంకొకసారి సుప్రీంకోర్టు గట్టిగా లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇస్తుంది. ఇప్పటికే పరువు పోయింది దేశవ్యాప్తంగా. ఇంకొకసారి ఆ తప్పు చేసి వాళ్ళని అట్లే కొనసాగించి పరువు తీసుకోకుండా ఉండాలంటే మినిమం ఈ ముగ్గురుతోటైనా రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే ఇది కేవలం దానికోసమే కాదు, ఇప్పుడు బైపోల్కి వెళితే రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏంది, ఎట్లా ఉన్నది అనేది ఈ 3 బై ఎలక్షన్స్ ద్వారా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఉందా లేదా, వాళ్ళు స్వాగతిస్తున్నారా లేదా, వ్యతిరేకత ఉన్నదా అనే విషయం కూడా క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మిగతా వాటికి వాళ్ళని రాజీనామా చేయించడమా లేకపోతే అనర్హత వేటు వేసేసి అప్పుడు వాళ్ళతో ఎలక్షన్కి వెళ్ళి అప్పుడు అమీతుమి తేల్చుకోవడమా అనేది ఆలోచించుకోవడానికి కొంత సమయం దొరుకుతుంది. కాబట్టి ఏం చేయాలనేది తేల్చుకోవడానికి, చర్చించడానికి, లీగల్ ఇంకా ప్రొసీడ్ అవ్వడానికి కొంత సమయం దొరుకుతుంది. కాబట్టి ఈ ముగ్గురుతోటి అయితే ప్రస్తుతానికి రాజీనామా చేయించి బై ఎలక్షన్కి వెళ్ళే అవకాశం ఉంది. మరి మిగిలిన 7గురితో ఏం చేస్తారు అంటే వాళ్ళతో మీరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పండి, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని చెప్పండి అని చెప్పి ఇప్పటికే వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. ఇప్పటికే వాళ్ళంతా కూడా అదే చెప్తా ఉన్నారు. మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని కొందరు చెప్తా ఉన్నారు. కొందరు ఏ పార్టీలో ఉన్నామనేది కూడా క్లారిటీగా చెప్పలేకుండా తిరుగుతూ ఉన్నారు, కడియం శ్రీహరి లాగా. ప్రస్తుతానికి ముగ్గురుతో రాజీనామా చేయిస్తే పార్టీ పరిస్థితి ఏంది, ప్రభుత్వం పరిస్థితి ఏంది అనేది తెలుసుకోవడానికి ఒక అవకాశంగా కూడా ఉపయోగపడుతుందని చెప్పి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చి వాళ్ళతో త్వరలోనే రాజీనామా కూడా చేయించే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉన్నది. మరి అందులో వాస్తవం ఏంది, అవాస్తవం ఏంది అనేది త్వరలో తెలిసిపోనుంది. థ్యాంక్ యూ.